హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాజరిక్స్తో మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో తెలుసుకుందాము. మీలో ఎవరికైతే తెలియదో, వాజరిక్స్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ అండి. స్టాక్ మార్కెట్కి మనకి అప్ స్టాక్స్, ఏంజల్ బ్రోకింగ్ ఎలాగో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని మనకు నచ్చినవి ఇన్వెస్ట్ చేస్తాము, సెల్ చేస్తుంటాం కదా. అదేవిధంగా వాజరిక్స్తో మనకు నచ్చిన క్రిప్టో కరెన్సీస్ని బై కానీ సెల్ చేయవచ్చు, అంటే ట్రేడింగ్ ఏదో చేసుకోవచ్చు అండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఫుల్ ట్యూటోరియల్ మనం తెలుసుకుందాము. దీంట్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, అండ్ లాసెస్ రాకుండా ఎలా ట్రేడింగ్ చేయాలి, ఆ టిప్స్ ఏంటి అండ్ కొన్ని ట్రిక్స్ ఏంటి పర్సనల్గా, అండ్ డైలీ ఈజీగా 200 నుండి 300 రూపీస్ వరకు ఎలా ఎర్న్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో కంప్లీట్ A to Z ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అయితే ఖచ్చితంగా ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. అండ్ వీడియో వెంటనే ఒక లైక్ వేసుకోండి. మీకు ఇలాంటి క్రిప్టో కరెన్సీ పైన వీడియోస్ కావాలంటే, అంటే ఏవైతే టాప్ 5 బెస్ట్ క్రిప్టో కరెన్సీస్ ఇన్వెస్ట్ చేయడానికి కానీ ఈ విధంగా మీకు కావాలంటే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. కమెంట్ సెక్షన్లోకి వచ్చి దానిపైన స్పెషల్గా ఒక వీడియో కూడా చేస్తాను. అండ్ ఈ వీడియోలో కూడా నేను మీకు పర్సనల్గా కొన్ని రికమెండ్ చేస్తానండి, మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. ఇక రండి వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది వాజరికి సంబంధించిన ఒక ట్యూటోరియల్. ఇక్కడ క్రిప్టో కరెన్సీస్ని మనం బై కానీ సెల్ కానీ అంటే ట్రేడింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా ఇక్కడైతే మనకైతే ఉన్నాయండి. అండ్ ఈ విధంగా మొదటిగా నేను మీకు డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వచ్చేస్తాము. ఇక్కడ ఏంటంటే గెట్ ఆన్ గూగుల్ ప్లే మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ ఇక్కడికి అయితే వస్తామండి. యాప్ అనేది ఒక 5 MB, చాలా లైట్ యాప్. సింపుల్గా మనం అకౌంట్ని క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకో కూడా మనం తెలుసుకుందాము. సో వన్స్ డౌన్లోడ్ చేస్తున్నాం తర్వాత ఫ్రెండ్స్, ఈ విధంగా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకైతే ఈ పేజ్లో అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఏంటంటే కింద మార్కెట్స్, ఆర్డర్స్, ఫండ్స్ కనిపిస్తుంది కదా. ఈ విధంగా ఏంటంటే మనకి పైన సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉందండి. దాని మీద క్లిక్ చేయగానే సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. సైన్ అప్ మీద క్లిక్ చేసి ఒక ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఒక 2 టైమ్స్ ఇచ్చి అండ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న రెఫరల్ కోడ్ ఎంటర్ చేసి సింపుల్ గా ఐ అగ్రీ మీద క్లిక్ చేసి సైన్ అప్ చేసుకోండి. దీని ద్వారా మీకు ఏంటంటే ఎక్స్ట్రా బోనస్ అయితే వస్తుంది. దీని తర్వాత ఏంటంటే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ని మనం అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సింపుల్ గా వెరిఫైర్ అకౌంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఏంటంటే మనకు సంబంధించిన కంట్రీ అయితే ఇస్తామండి. మనం ఏ ప్లేస్ లో ఉంటున్నామో అవన్నీ అయితే ఇవ్వాలి. అండ్ దీని తర్వాత మన పాన్ కార్డ్ సంబంధించిన ఫ్రంట్ ఫోటో, ఆధార్ కార్డ్ సంబంధించిన బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటోస్ ఇచ్చి సింపుల్ గా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి ఏంటంటే చాలా సింపుల్ గా అయితే ఉంటుంది. కేవైసీ నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను. విత్ ఇన్ 2 to 3 బిజినెస్ డేస్ లోపల మన అకౌంట్ ని అప్రూవల్ అయితే చేస్తారు. కాకపోతే అంటారు విత్ ఇన్ 1 day లోపల మనకైతే అప్రూవల్ అయితే అయిపోతుంది. మనం ఇప్పుడైతే రైట్ నౌ ట్రేడింగ్ అయితే స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా కేవైసీ డీటెయిల్స్ రిసీవ్ అని చెప్పి అయితే వస్తుందండి. ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సింపుల్గా అకౌంట్ క్రియేట్ చేస్తున్న తర్వాత ఇక్కడ వచ్చే న్యూస్ అప్డేట్స్ అన్ని వాళ్ళైతే ఇక్కడైతే మెన్షన్ చేస్తుంటారండి. ఇక్కడ మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కానీ చూసినట్లయితే మొదటిగా వాజరిక్స్లో మనం ఎలా డిపాజిట్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇక్కడ ఫండ్స్ అని చెప్పి కింద కనిపిస్తుంది కదా, 4th ఆప్షన్. ఈ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. ఫండ్స్ మీద క్లిక్ చేస్తే INR అని చెప్పి కనిపిస్తుంది. డిపాజిట్ మీద క్లిక్ చేసి మనము డిపాజిట్ మీద క్లిక్ చేసి మనం ఎంత అమౌంట్ని డిపాజిట్ చేయాలనుకున్నామో డైరెక్ట్గా అంత అమౌంట్ని మనం డిపాజిట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే మీరు బ్యాంక్ అకౌంట్ అంటే నెఫ్ట్ ద్వారా డిపాజిట్ చేయొచ్చు, లేదా యూపీఐ ఉంటుంది కదండి, దాని ద్వారా కూడా డిపాజిట్ చేయొచ్చు. మినిమం 100 రూపీస్ అయితే డిపాజిట్ చేయాలి. మ్యాక్సిమం ఎటువంటి లిమిట్ అయితే లేదు. మనకు కావాలంటే 100, 200, 500 రూపీస్ మనకు నచ్చినంత చేసుకోవచ్చు అండి. అదంతా కంప్లీట్గా మన ఇష్టం. సో ఈ విధంగా మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. నేను మీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. అండ్ ఏ కాయిన్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాము. అండ్ అంతేకాకుండా లాస్ లేకుండా ట్రేడింగ్ ఎలా చేయాలి, ఇదైతే మెయిన్గా తెలుసుకుందాం. సో ఈ విధంగా మనకి ఇన్ఫో ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం మార్కెట్స్ మీద క్లిక్ చేయాలండి. మార్కెట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి బిట్ కాయిన్స్, ఈ విధంగా బిట్ కాయిన్ ప్రైస్, ఈ విధంగా ఎర్న్ ఫైనాన్స్ అని చెప్పే కాయిన్ ప్రైస్, ఈ విధంగా కొన్ని అయితే మనకైతే మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అసలు ఎలాగున్నా ఏంటిదని చెప్పి. ఇక్కడ ప్రైస్ అనేది ఇక్కడ మనకి పైన కానీ చూసినట్లయితే INR, USD, WRX, BTC, P2P, STF అని చెప్పి అయితే ఉంది. అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ INR మీద క్లిక్ చేయాలండి. INR మీద క్లిక్ చేస్తే పైన చూడండి ఒకటి ప్రైస్ అని చెప్పి అయితే ఉంది. ప్రైస్ కానీ చూసినట్లయితే ఒక కాయిన్ ఎంత ప్రైస్ తగ్గింది, ఎంత ప్రైస్ పెరిగిందో ఇక్కడ మెన్షన్ చేశారు. అదే చేంజ్ మీద క్లిక్ చేస్తే మనకి పర్సంటేజ్లో ఎంత చేంజ్ అయింది, ఎంతవరకు చేంజ్ అయింది, ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బేసిక్ ఫండా ఏంటంటే మీరు ఎప్పుడైనా గ్రీన్లో ఉన్నప్పుడు, అలా రైజింగ్ ఉన్నప్పుడు మీరైతే కొనకూడదు. అలా రైజింగ్ ఉన్నప్పుడు కొన్నప్పుడు అవి కానీ కింద పడే అవకాశాలు ఎక్కువ అయితే ఉంటాయి. ఏవైతే నెగిటివ్స్లో ఉంటాయో అంటే రెడ్లో ఉంటాయో అవి కానీ పర్చేస్ చేస్తే అవి మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా లోలో ఉన్నప్పుడు పర్చేస్ చేసుకోవాలంటే దాని ద్వారా మనం కూడా
అవి హైకి పోతే మనం హైకి అయితే పోతాము. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకైతే ఉంది కదా. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఏంటంటే ఒకటి బిట్ కాయిన్, ఈథెరియం, జిపెల్ అంటే రిపుల్ సో ఈ లైట్ కాయిన్ కూడా ప్రిఫర్ చేస్తారు. అయితే ఇప్పుడు ఏంటంటే నేను మీకు ఇక్కడ లైట్ కాయిన్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండి. లైట్ కాయిన్ మీద నేను ట్యాప్ చేశాను. ఈ విధంగా ట్యాప్ చేసిన దాని తర్వాత ఇక్కడ మీరు దీన్ని కరెక్ట్గా అయితే చూసుకోవాలి. మీకు కావాలంటే లాస్ట్ 1 మినిట్లో మనకి ఏ విధంగా ఉందో మీరు చెక్ చేసుకోవచ్చు. 5 మినిట్స్, 15 మినిట్స్ అంటే నార్మల్గా ఒక 1 అవర్ 2 అవర్స్లో ఎలాగుందో మీరు అనలైజ్ చేసుకోవచ్చు. అంటే తగ్గుతుందా పెరుగుతుందని. అంటే ఎవరైతే ఒక షార్ట్ టర్మ్గా అంటే ఇనీషియల్గా నాకు ఒక కొంత టైం ఈ రోజు లోపల నేను అమ్మాలి, ఈ రోజు లోపల కొనాలి అనుకుంటే మీరు ఈ విధంగా 1 అవర్ 2 అవర్స్ చూసుకోవచ్చు. లేదా ఒక లాస్ట్ 3 డేస్లో అలాగ ఉంది. లాస్ట్ 1 వీక్లో చూడండి. ఇప్పుడు నేను లాస్ట్ 1 వీక్లో అయితే ఇచ్చాను. ఈ విధంగా లాస్ట్ 1 వీక్లో ఏంటంటే ఈ కాయిన్ అనేది మనకి 5,000 రూపీస్ ఈ రేంజ్లో ఉంటే ఇప్పుడు చూడండి ఇది మనకి 18,000 రూపీస్ వరకు అయితే వచ్చింది. సో ఈ విధంగా మనకైతే ఉంటుంది. సో ఇక్కడ చూడండి కరెక్ట్గా 2 ఏప్రిల్ ఈ టైంకి ఏంటంటే 3,3790 అయితే ఉందండి. కాకపోతే ఇప్పుడు చూడండి 18,000 రూపీస్కి అయితే వచ్చింది కరెక్ట్గా 2 ఏప్రిల్. సో ఈ విధంగా ఏంటంటే మనకైతే ఇవి పెరుగుతుంటాయి, తగ్గుతూ ఉంటాయి. మీరైతే ఈ గ్రాఫ్ బట్టి కరెక్ట్గా అనలైజ్ చేసుకోవాలి. ఈ కాయిన్ అనేది ప్రస్తుతానికి ఏంటంటే 0.96% రేజ్లో అయితే ఉంది. అండ్ లాస్ట్ 3 డేస్లో ఈ విధంగా మనకైతే ఉంది. ఇది ఇంకా మనకి ఏంటంటే కిందకి పోయే అవకాశం అయితే ఉందండి. సో ఇంకా మనకి ఇది మీరు ఎట్లా అనలైజ్ చేయాలంటే ఇక్కడ చూడండి మనకి హై ఏంటంటే 19,000 రూపీస్ అయితే ఉంది, లో 17,000 రూపీస్ ఉంది. అంటే లోకి వచ్చినప్పుడు మనం అయితే పర్చేస్ చేసుకుంటే ఒక 1,000-2,000 పెరిగితే మనకైతే కలిసి వస్తుంది. అండ్ దీంతో పాటు ఈ గ్రాఫ్ని కూడా మీరు అనలైజ్ చేస్తే మీకు ఇంకా మంచి ఐడియా అయితే వస్తుంది. దీంతో పాటు ఏంటంటే ఇంకోటి బెస్ట్ ట్రిక్ ఇప్పుడు మీ లైట్ కాయిన్ గురించి మనం కానీ చూస్తున్నాం అనుకోండి. దీనికి సంబంధించిన న్యూసెస్ ఏమైనా వస్తుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోండి లైట్ కాయిన్ న్యూస్. దీని ద్వారా ఏంటంటే మీకు ఇన్వెస్ట్ చేయాలా లేదని చెప్పి ఇంకా కొంచెం అవగాహన అయితే వస్తుంది. ఎలాగో ఇక్కడ మనం గ్రాఫులు చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఎలా కొనాలంటే బై మీద క్లిక్ చేసి సింపుల్గా ఏంటంటే మనం ఎంత బై చేయాలో ఎంత సెల్ చేయాలో తెలుసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ కూడా ఒకటైతే ఉంది, లాస్ కాకుండా ట్రేడింగ్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు కావాలంటే ఇది 18,000 రూపీస్ అయితే ఉంది. మీరు 0.5 వీటిలో ఎంతగా మీరు కొనాలనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా వద్దు నాకు ఒక 200 రూపీస్ కావాలి, నాకు ఒక 100 రూపీస్ కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి నేనైతే ఒక 100 రూపీస్ అయితే ఎంటర్ చేశాను. 100 రూపీస్కి నాకు 0.005 లైట్ కాయిన్ అయితే ఇస్తున్నారు. సో ఈ విధంగా ఏంటంటే మనం బై మీద క్లిక్ చేయొచ్చండి. సో ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ లిమిట్ అనేది ఉందో ఇక్కడ మీరు స్టాప్ లిమిట్ మీద క్లిక్ చేయొచ్చు. అంటే ఈ లిమిట్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు మనకి 18,700 రూపీస్ అయితే ఉందండి. ఇది మనం తగ్గించవచ్చు. అంటే ఈ కాయిన్ అనేది మనకి ఒక 18,000 ఇప్పుడు నేనైతే బాగా తగ్గిస్తున్నాను. 18,000 ఒక 650 రూపీస్ కానీ వచ్చింది అనుకోండి, ఈ కాయిన్ అయితే పర్చేస్ చేస్తానని చెప్పి మీరు కానీ లిమిట్ కానీ సెట్ చేసి వదిలేస్తే ఆటోమేటిక్గా ఈ కాయిన్ ఎప్పుడైతే అంత ప్రైస్కి వస్తుందో అంటే 18,000 మనం సెట్ చేసిన ప్రైస్కి అప్పుడు ఇదే ఆటోమేటిక్గా కొనుక్కుంటుంది. లేదు మాకు అలా వద్దు అని చెప్పుకుంటే మీరు ఇక్కడ స్టాప్ లిమిట్ మీద క్లిక్ చేయొచ్చు. సో ఈ స్టాప్ లిమిట్ మీద క్లిక్ చేసి మీరు ఈ ప్రైస్ వరకు అండ్ మ్యాక్సిమం ఈ ప్రైస్ వరకు ఏంటంటే నేను దీన్ని పర్చేస్ చేసుకోగలుగుతాను అని చెప్పి మీరు ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇదే విధంగా మీరు సెల్ చేసుకోవచ్చు అండి. సెల్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ కాయిన్ ఏంటంటే మనకి 18,660 అయితే ఉంది. మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మనం ఆ కాయిన్ అంతే కనుక కొన్నాం అనుకోండి, అంతకన్నా తక్కువ పోతే మనకు లాస్ కాబట్టి మనం అయితే ఒక లిమిట్ సెట్ చేసుకుంటాము. అంటే 18,000 ఇదే అమౌంట్ లేదా 18,000 కన్నా ఇంకొంచెం అంటే మనం పర్చేస్ దానికన్నా ఒక 500,000 ఎక్కువ మనం పెట్టుకోవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే మనం లాస్ కాకుండా అయితే ఉంటాము. ఇప్పుడు మనం పర్చేస్ చేసిన కాయిన్ 18,600 రూపీస్ అయితే ఉంది. అది మనకి 20,000 30,000 కూడా అయితే అవ్వచ్చు. సో మనం లాస్ కాకుండా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాపాడుకోవాలనుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ దగ్గర బ్లాక్ చేయొచ్చు. లేదా దానికన్నా ఒక 300, 400, 500 మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అంతవరకు కూడా మనం అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్. సో దీని ద్వారా ఏంటంటే ఇలా మన నచ్చిన కాయిన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రైస్ ఎంత పెరుగుతుంది, చేంజ్ ఎంత అవుతుంది అండ్ గ్రాఫ్ని అనలైజ్ చేసేది కానీ ఇవన్నీ మీరే చెక్ చేసుకోవచ్చు అండి. మీరు ఇనిషియల్గా స్టార్టింగ్ ఏంటంటే బిట్ కాయిన్, ఈ ఎర్న్ ఫైనాన్స్, ఎథీరియం, లైట్ కాయిన్, డాగీ కాయిన్ వీళ్ళు మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన లిస్ట్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ విధంగా ఎలా బై చేయాలో చూసాము, ఎలా సెల్ చేయాలో చూసాము, ఏ విధంగా మనకి ఉంటుంది అండ్ ఒక చిన్న ట్రిక్స్ కూడా చూసాము. అండ్ దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు మనం ఏదో ఆర్డర్స్ చేసామో అవన్నీ ఇక్కడైతే మెన్షన్ చేస్తారు ఓపెన్ అండ్ హిస్టరీలో. ఇప్పుడు ఫండ్స్లోకి వచ్చి మనం మనీని ఎలా విత్డ్రా చేయాలంటే ఈ విధంగా ఇక్కడ ఈ సెక్షన్ కానీ వచ్చేసాం అనుకోండి, డిపాజిట్ సెక్షన్కి సేమ్ ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేసి మనం అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు అండి అండ్ వచ్చిన అమౌంట్ని. సో ఈ విధంగా మీకు ఏంటంటే సింపుల్గా దీని ద్వారా మనం అయితే మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే ఒక ఎడ్యుకేషనల్ వీడియో. మనం ఇన్వెస్ట్ చేయకపోవడం అంతా మన ఇష్టము. ఇనీషియల్గా మీరు స్టార్టింగ్ ఒక 5 to 6 డేస్ అనలైజ్ చేయండి గ్రాఫ్స్ ఇవన్నీ. దాని తర్వాత మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు మనకు నచ్చినంత దాంతో. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకున్నాను. హెల్ప్ అయితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ మీకు టాప్ 5 టాప్ 10 కాయిన్స్ కావాలంటే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి, వాటిపైన వీడియో చేస్తాను. అండ్ వీడియో వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.